అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్కారం. ఈసారి అయితే బ్లాగులు, సిటీ బ్లాగులు కాకుండా కొత్త వీడియో అయితే మేము ముందుకు వచ్చాను. ఆ వీడియో ఏంటంటారా? మా ఏలూరులో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి శ్రీ గంగానమ్మ తల్లి జాతర అయితే జరగబోతుంది. ఈ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర ఈసారి 7 సంవత్సరాలకి రాబోతుంది. అమ్మవారిని మేడల్లో పెడతారు. ఆ వీడియోని అయితే మీకు చూపించిపోతున్నా. పదండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం వెళ్ళబోయేది పడమర వీధి గంగానమ్మ తల్లి టెంపుల్కి. అబ్బో, మొత్తం అంతా ఫ్లెక్సీలతో కటౌట్లతో కలకలలాడిపోతుంది కదా. హాయ్ అండి, పదండి గుడి లోపలికి వెళ్ళిపోదాం. అదిగోండి చూస్తున్నారు కదా. ఈరోజు అయితే ఆదివారం. మేము ఆదివారం కొద్దిగా రష్గానే ఉంటుందని తెలిసి కూడా ఆఫ్టర్నూన్ 1కి అయితే వచ్చాము. అయినా సరే ఎంత రష్గా ఉందో చూడండి, ఖాళీ అయితే లేదు. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారికి నైవేద్యం అయితే పెడుతున్నారు. శ్రీ గంగానమ్మ తల్లి, మహాలక్ష్మమ్మ తల్లి, వినుకొండ అంకమ్మ తల్లి, పోతురాజుబాబుల జాతర. అక్కడ చూస్తున్నారు కదా, ఆటలనే మేడలు అంటారు. ఆటల్లోనే అమ్మవారు ఉంటారు. పదండి చూసేద్దాం. ఇదిగోండి చూస్తున్నారు కదా, వీటిల్నే మేడలు అంటారు. దీని లోపలే అమ్మవారు ఉంటారు. చూడండి, శ్రీ గంగానమ్మ తల్లి, శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి. ఇదే మన తూర్పు వీధి గంగానమ్మ తల్లి టెంపుల్. పదండి వెళ్దాం. అబ్బో, చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా కొద్ది రష్గానే ఉంది. పదండి లోపలికి వెళ్దాం. ఏంటబ్బా అక్కడ లైన్ ఉంది ఏంటబ్బా అనుకుంటున్నారా? ప్రతి గురువారం అలాగే ఆదివారం అమ్మవారికి అభిషేకం అయితే చేస్తారు. అందుకే శ్రీ గంగానమ్మ తల్లి, శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి. భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అమ్మవారిని అయితే ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాను అనమాట. ఈయనే పోతురాజు బాబు. ఇదే గజస్తంభం. దీనికే అక్కడ ఉడుపు కడతారు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఇదంతా చూస్తుంటే ఒక పాట అయితే గుర్తొస్తుంది. ఎన్నేళ్లకు పెద్ద పండగ వచ్చే. అక్కడ చూస్తున్నారు కదా, మేడలు కట్టారు కదా, దాంట్లోనే అమ్మవారు ఉన్నారు. పదండి చూద్దాం. పదండి వెళ్దాం. ఏంటబ్బా మొహం నీరసంగా పెట్టుకున్నా అనుకున్నారు కదా, ఏం లేదు, ఆఫ్టర్నూన్ వచ్చాను కదా, అందుకే. చూస్తున్నారు కదా అమ్మవారిని. అమ్మవారి దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. ఇదే కొర్రలబండి చేయడానికి వేప చెట్టు. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.